వెల్కమ్ బ్యాక్. పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో కీలక పాత్ర పోషించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక గ్రామ పంచాయతీలకే నిధులు అందజేయడంతో ఈ రెండింటి పునాదులే ప్రశ్నార్థకం అయిపోయాయని, వాటి మూలాలపైనే దెబ్బపడిందని అన్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్రం నిధుల్ని నేరుగా పంచాయతీలకు ఇస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందా అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి శ్రీ పాటూరు సుధాకర్ రెడ్డి గారు, తెరాస ఎమ్మెల్సీ ఉన్నారు. అలానే శ్రీ బి విక్రమ్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు. అలానే శ్రీ కటారి శ్రీనివాసరావు గారు, లోక్సత్తా సీనియర్ నేత. అలానే శ్రీ ఎం పద్మనాభరెడ్డి గారు, సెక్రటరీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. అలానే శ్రీ ఎం అమర్నాథ్ బాబు గారు, తెలంగాణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, అంటే ఎందుకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అంటాం? అంటే కేటీఆర్కి అంత స్పష్టంగా అంటాం, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయని కూడా అన్నారు ఆయన. దానికి కారణం ఏంటంటారు? మొన్న 2014లో ఎన్నికలైన తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొత్తగా ఎన్నికైన తర్వాత కొత్త కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘ సిఫారసులకు అనుగుణ్యంగా ఏవైతే స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి ఒక నిధులు ఏవైతున్నాయో వాటి నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంటే జిల్లా పరిషత్తులకు కానీ మండల పరిషత్తులకు కానీ ఎటువంటి నిధులు లేవు. ఇదివరకు 3 అంచెల విధానం కాబట్టి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు కాబట్టి 3 వాటి యొక్క ప్రపోర్షనేట్గా నిధులు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉండే. అట్లా లేకుండా కేవలం గ్రామ పంచాయతీలకు రావటం వల్ల సర్పంచులే అక్కడ పూర్తిగా పెత్తనం చెలాయించే అవకాశం వచ్చింది. కాబట్టి వారితో సమానంగా ఉండేటువంటి యొక్క ఎంపీటీసీలు వారు ఉత్సవ విగ్రహాలుగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అందుకొరకే దాన్ని పునఃసమీక్షించాలని కేటీ రామారావు గారు ఢిల్లీకి వెళ్ళి వారు ఏమన్నారంటే ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా, మంత్రులు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. కాబట్టి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీన్ని ప్రధానమంత్రితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామనేటువంటి ఒక మాట చెప్పాడు. మనం గతంలో కూడా చూసినాం. ఎందుకంటే స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చడం అంటే ఏమన్నట్టు ఎప్పటికప్పుడు ఏ అవసరం ఉన్నదో వాటిని గుర్తించి వాటిని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి. కానీ కేవలం ఇవాళ మనం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంకి రోడ్డు వేయాలనుకోండి, దానికి గ్రామ పంచాయతీ నిధులు లేనా, మరి మండల పరిషత్ ఏం చేయాలి, జిల్లా పరిషత్ ఏం చేయాలి? అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి యొక్క రంగంలో కూడా వాటికి నిధులు కావాలంటే కూడా కేవలం మరి జిల్లా పరిషత్తులో మా దగ్గర నిధులు, మండల పరిషత్తులో మా దగ్గర నిధులు. మనం మొదటి నుంచి కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. కానీ కేవలం ఎన్నికల కొరకే పరిమితం అవుతాం అని అంటే ఎట్లా? వాళ్ళు ఎన్నికైన తర్వాత వారు ఏదైనా పని చేపట్టాలంటే వారికి అందుబాటులో నిధులు ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. రైట్. ఆ విషయాన్ని గమనించే మా తారక రామారావు గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి త్వరలోనే కేంద్రంలో మరి అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రులతో సమావేశం నిర్వహించి తదనుగుణ్యంగా సిఫారసు చేయడానికి అవకాశం. రైట్. విక్రమరెడ్డి గారు, అంటే స్పష్టంగా అంటే చెప్తూ ఉన్నారు కారణాలు కూడా ఇవి దీనివల్ల మేము వ్యతిరేకిస్తూ ఉన్నామని. దాన్ని అంటే బీజేపీ ఎలా తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎలా అభిప్రాయపడుతుంది? కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి దాన్ని, గతంలో గ్రామ పంచాయతీ నిధులకు నేరుగా వస్తే కింద అభివృద్ధి జరుగుతుంది, స్థానిక సంస్థలకు ఇది కావాలన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి 14వ రాజ్యాంగ సిఫార్సు ఏదైతే 73వ రాజ్యాంగ దాని ప్రకారమే ఆ యొక్క నిధులను ఇచ్చేయడం జరిగింది. అయితే మన దగ్గర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోపల 1993-94 ప్రాంతంలో ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమరసింహారెడ్డి గారి నేతృత్వం లోపల కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చారు. దాని లోపల ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీలను అప్పటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ ఇది. అయితే 3 అంచెల విధానం లోపల వచ్చేటువంటి నిధులు 25% గ్రామ పంచాయతీలకు, 25% జిల్లా పరిషత్లకు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే ఇటీవల కాలం లోపల కేవలం మన దేశం లోపల 2 రాష్ట్రాలు మినహాయించే, మధ్యప్రదేశ్ ఒకటి, కేరళ ఒకటి, ఈ 2 రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతి లోపల కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిధులు ఏది కావాలన్నా కూడా 29 అంశాల లోపల అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతి లోపలనే ఉంది. ఈరోజు
నిన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గారు కూడా అందరు ముఖ్యమంత్రులు చర్చించినప్పుడు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఏదైతుందో ఆ రకంగా కూడా దాన్ని ఇది చేయొచ్చు. కానీ దీని వెనుక ఇదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు మీరు గ్రామజ్యోతి పెట్టినప్పుడు గ్రామజ్యోతిలో ఎంపీటీసీలను ఇన్వాల్వ్ చేయలేదు ఓకే టీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామజ్యోతికి సంబంధించినటువంటి గ్రామ ప్రణాళిక విషయం లోపల కూడా అక్కడ జరిగింది. ఆ రోజు కూడా ఎంపీటీసీలను ఇన్వాల్వ్ చేయలేరు. ఎంపీటీసీలను అనేటువంటిది ఈరోజు అందరి అభిప్రాయం ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈరోజు ఎన్నికలు వచ్చినటువంటి ఒక్క నిమిషం గ్రామజ్యోతి కార్యక్రమం ఇన్వాల్వ్ చేసినప్పుడే ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. సార్ అన్ని నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీ నేరుగా పోవటం వల్ల మేము ఉత్సవ విగ్రహాలుగా ఉంటున్నాం, మాకు రాష్ట్రం నుంచైనా నిధులు ఇవ్వండి, రాష్ట్ర నిధులన్నా మేము వినియోగిస్తాం అనేటువంటి రాష్ట్రం యొక్క నిధుల మొదటి నుంచే మా వైఖరి ఉన్నది. మేము గ్రామ జ్యోతిలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. కానీ వారు ఏమంటుండ్రంటే నిధులు అనేటువంటి మొత్తం కూడా గ్రామ జ్యోతి కార్యక్రమానికి అంటే గ్రామ పంచాయతీకే కేంద్ర నిధులు వస్తున్నాయి, స్థానిక సంస్థలకు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయి, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు చాలా పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమితంగా ఉండేటువంటి నిధులన్నీ కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ కానీ గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అనేక అంశాలు 29 అంశాలు ఉన్నాయి. 14th ఫైనాన్స్ కి సంబంధించినటువంటి దాని లోపల దాంట్లో బడ్జెట్ మిగతా విషయాల లోపల ఇప్పుడు గ్రామ జ్యోతి లోపల ఇన్వాల్వ్ చేసి ఈ రోజు కూడా ఇంతకుముందు నీతి ఆయోగ్ దాంట్లో మాట్లాడలేదు. ఈ రోజు ఎంపీటీసీలు అనేక రకాల అసహనం వ్యక్తం చేస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మనం 5-6 నెలల క్రితం కూడా చూసినాం. ఎంపీటీసీల సమావేశాలను కూడా మనం చూసినాం. అయితే ఈరోజు ఎంపీటీసీల ఓటింగ్ అవసరం ఉంది. ఈరోజు ఎంపీటీసీలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటింగ్ వేయాలి. ఈరోజు వాళ్ళ ఓట్లు అందరికి కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంపీటీసీలు మేము స్వయంగా పోటీ చేస్తామనేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భం లోపల ఇది కూడా ఓటు బ్యాంక్ రాజకీయం అంటారా? ఆ రకమైనటువంటి కనిపిస్తున్నది కదా, కనిపిస్తా అంటే లోక్సత్తా ఇప్పుడు కూడా అంటే క్షేత్ర స్థాయిలోనే జరగాలి, నిధులన్నీ కూడా అక్కడి నుంచే వినియోగం అవ్వాలి అంటుంది. అంటే ఇప్పుడు ఈ పంచాయతీలకు నేరుగా నిధులు రావటం అన్నది మీరు అనుకుంటున్న దాంతో ఏకీపిస్తున్నారు అనుకోవచ్చా? దీనికి సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. అసలు మనం ఒకసారి దీన్ని అసలు స్ట్రక్చర్ గురించి మర్చిపోదాం కాసేపు. జెడ్పీటీసీలు ఉన్నారా, ఎంపీటీసీలు అంటే 3 tier వ్యవస్థని ప్రస్తుతం పక్కన పెట్టి మాట్లాడదాం. వ్యవస్థ ఏదన్నది అది పక్క పెట్టండి. అసలు ప్రజల అవసరాలు ఎక్కడ ఉంటాయి? ముందు ప్రజలకి రోజువారీ మంచినీళ్ళు, లేకపోతే గ్రామంలో చిన్న రోడ్డు, వీధి దీపాలు, పార్కు, లేకపోతే మినిమం పారిశుద్ధ్యము, లేకపోతే పిల్లలకి స్కూల్ కానీ హెల్త్ సెంటర్ కానీ ఉండాల్సింది ఎక్కడ? గ్రామంలో ఆబ్వియస్లీ. అయితే అంటే అసలు అలాగే నిధులు ఖర్చు ఎలా కావాలి? మీకు గుర్తుంటే ఆ మధ్య ఒక మూవీలో ప్రకాష్ రాజ్ ఒక ఐస్ క్యూబ్ పట్టుకుని మీరు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనం చెప్పేదానికంటే ఒక మూవీ ద్వారా అద్భుతంగా చెప్పారు. గ్రామం నుంచి నిధులు ఇలా 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 రకరకాల పన్నుల రూపంలో కేంద్రంకి వెళ్ళటం, కేంద్రం నుంచి అవి రకరకాల మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం, మండల ప్రభుత్వం, స్థానిక పంచాయతీకి వచ్చేసరికి ఏముండదు, బొట్టు కూడా ఉండదు అనమాట. ఇది జరుగుతుంది. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. రాజీవ్ గాంధీతో సహా స్వయంగా చెప్పారు, రూపాయి కిందకి పంపిస్తే 16-17 పైసలు తప్పితే వెళ్ళట్లేదు, ఇవాళ 12 పైసలకు పడిపోయింది అనుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే ప్రజల స్థానిక అవసరాలు తీర్చుకోవడానికి నిధులు స్థానికంగా అవసరం. అప్పుడే మరింత రెస్పాన్సిబిలిటీ ప్రజలు ఫీల్ అవుతారు. డబ్బు ఏమవుతుందో వాళ్ళ కళ్ళకి కనపడుతుంది. కాబట్టి పంచాయతీలకి నిధులు ఇవ్వటం అన్నది మనం ఖచ్చితంగా స్వాగతించి తీరాలి. అయితే ఎంత ఇస్తున్నారో చూడాలి. ఇవాళ కేంద్రం దగ్గర బోల్డ్ అనే నిధులు ఉన్నాయి. మీకు ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారో కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలం కేంద్రం కూడా కాదు, ప్రధాని గుప్పిట్లో ఉన్నాయి. అంతకుముందు దానికి ప్రధాని చైర్మన్ గా ఉండేవాళ్ళు. అంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిన పేర్లు మారుతున్నాయి తప్ప మళ్ళీ నీతి ఆయోగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు. నీతి ఆయోగ్ ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కానీ వాళ్ళంతా వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసే అవకాశం కానీ లేదు. సో ఆ వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రధాని అందుకని మీరు బీహార్లో పోయి చూస్తే 1,00,000 కోట్లు కావాలా, 1,00,000 ఆయన ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తా ఉన్నారు. చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రధాని విచక్షణాధికారం మీదకి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి మనం అనేది ఇక్కడ సరే ఇవాళ ఎన్నికల కోసం నిజంగా వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఎంపీటీసీలు 6 ఏళ్ళుగా భావిస్తూ ఉంది మొత్తం. పాపం వాళ్ళే అంటారు మేము ఎందుకు ఎన్నికయ్యా మాకు తెలియదు. నిజంగా కూడా చాలా బాధాకరం.
ఒక పదవికి ఎన్నిక నిజంగా సరే దోచుకోవడానికి వచ్చినోడికి ఏ బాధ లేదు, వాడికి ఎక్కడ రోడ్డు పడుతుంటే అక్కడ పోయి వసూలు చేసుకుంటాడు, లేదా ఎక్కడ నిజంగా పని చేద్దాం ఎన్నికైన వాళ్ళకి బాధ్యతలు ఏంటో తెలియదు. అటు గ్రామం పోతే వాళ్ళు ఒప్పుకోరు, జిల్లా పోతే వీళ్ళు ఒప్పుకోరు. అంతా అసలు నడిచేదంతా ఎమ్మెల్యేల రాజ్యం, ఎక్కడైనా ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీల రాజ్యమే. వాళ్ళు ఇచ్చే నిధుల మీద ఆధారపడి నిజంగా ఏదైనా చేసే అవకాశం, ఎంపీ లాడ్సో లేకపోతే ఎమ్మెల్యే ఫండ్సో అవి పెట్టి చిన్న చిన్న కార్యక్రమాలు. ప్రజలు ఎవరిని అడుగుతారు? రోజు ఎమ్మెల్యే ఎంపీ కనపడరు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగే ధైర్యం కూడా ప్రజలకు ఉండదు. ప్రధానంగా సర్పంచ్ ఇవాళ కీలకంగా. సర్పంచ్ అంటే పంచాయతీ అండి. నేను అనేది ఒక సర్పంచ్ చేతిలో పెట్టమని ఎప్పుడు అంటలా, పంచాయతీ చేతిలో కనుక ఆ నిధులు పెట్టి గ్రామ సభ ద్వారా కనుక నిర్ణయాలు జరిగే పని అయితే గ్రామానికి మేము తలసరి 1000 రూపాయలు ఇవ్వమంటున్నాం. ఒక 1000 మంది జనాభా ఉన్న గ్రామానికి నెలకి సంవత్సరానికి 10 లక్షలు మీరు ఇచ్చేయండి, తలసరి 1000 రూపాయలు, పర్ క్యాపిటా 1000 రూపీస్. అరే 10 లక్షలు మన గ్రామానికి వస్తున్నాయి నిధులంటే అప్పుడు మనకి ఏం కావాలి? మన ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంది? వాస్తవానికి స్కూల్ వేరే లిస్ట్లో ఉన్నాయి, చెప్పట్లా. అవన్నీ కూడా అసలు అక్కడ పెట్టాలి. ఇవాళ ఎందుకు అక్కడ ఎందుకు పెట్టరు? టీచర్ రాకపోతే నష్టపోయేది ఊళ్ళో ఉన్న పిల్లలు, టీచర్ మీద పెత్తనం సర్పంచ్కి ఉండదు. మనం చాలా డీసెంట్రలైజ్ చేయాల్సి ఉంది. 29 కదా, 29లో 3-4 కూడా వాళ్ళ చేతులు ఏమి లేవు. వాస్తవానికి మొత్తం 100% అధికారాలు ఆ గ్రామంలోనే ఉండాలి. ఆ గ్రామానికి సంబంధించిన వైద్యం కానీ, విద్య కానీ, లేకపోతే పారిశుద్ధ్యం కానీ, వీటన్నిటికి సంబంధించి కేంద్రం నుంచి కనీసం 1000 రూపాయల నిధులు రావాలి. అలాగే రాష్ట్ర బడ్జెట్ ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఏంటి? మీకు 1,00,000 కోట్ల బడ్జెట్ చెప్పుకున్నారు, ఇక్కడ లక్ష దాటిపోయింది. అంకె గ్యారంటీ తప్పితే ఏముంటలా. నేను ఇక్కడ వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటలా చూయిస్తా ఉన్నాం. కానీ నిజంగా అవి ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? మన ఇష్టం వచ్చినటువంటి పథకాలు మనం పెట్టి, సంక్షేమ పథకాలను మరొకటి, నిజంగా మౌలిక వస్తువులు కానీ గ్రామాభివృద్ధి కానీ జరగాల్సిన దాని మీద రాష్ట్రం నుంచి కూడా నిధులు, కేంద్రం నుంచి ఎలా అయితే మనం ఇప్పుడు 42% తీసుకుంటున్నాం, అలాగే రాష్ట్ర బడ్జెట్ నుంచి 42% మీరు కిందకి పంపాలి. అది మీ డబ్బు కాదు, అది గ్రామంలో ప్రజలు ఇచ్చిన డబ్బు, అవసరాలు గ్రామంలో ఉంటాయి, అది మ్యాచింగ్ చేసుకోవాలి. ఈ రెండు జరగాలంటే సరే వ్యవస్థ ఎలా ఉండాలి? మేము సజెస్ట్ చేసేది అయితే ఎన్నికైనటువంటి సర్పంచ్లే ఇవాళ ఉన్న ఎంపీటీసీలకు వ్యతిరేకంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు మరి ఏం పనులు చేయాలి? మా ఆలోచన ఏంటంటే, మీరు జిల్లా పరిషత్ చైర్మన్కి, మండల పరిషత్ చైర్మన్కి, పంచాయతీకి ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ డైరెక్ట్ ఎలక్షన్ ఉంది, మండల ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్ ఎలక్షన్. దానివల్ల ఈ కొనుగోళ్లు అమ్మకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లా పరిషత్ అక్కడ జనం ఓట్లేసింది ఒకరికైతే ఇంకొకరు వచ్చేస్తా ఉన్నారు. అంతా ఇదే, ఏ పార్టీ అధికారులకు ఉంటే వాళ్ళ ఇష్టానురాజ్యంగా కొనుక్కోవటం అమ్ముకోవటం తప్పితే ఇంకొకటి లేదు. మీరు కనీసం ఒక స్టేజ్లో ఉన్న పర్సనాలిటీ, జిల్లా మొత్తానికి నాయకత్వం అంటే ముక్కు మోహం తెలియని వాడు, డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు నాయకులు అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే జడ్పీటీసీలు కొనుక్కుంటే చాలు. ఓకే, మండల ప్రెసిడెంట్ అంటే ఎంపీటీసీలు కొనుక్కుంటే చాలు. ఎవడు డబ్బులు పెడతారో వాళ్ళు నాయకత్వం తప్ప, మండలంలో కాస్త పేరు ప్రఖ్యాతులు ఉండి మండలం గురించి ఆలోచించి, నేను ఇక్కడే ప్రత్యేకంగా మాట్లాడాలి. సుధాకర్ రెడ్డి గారు కంగారు పడక్కర్లా, నేను ఇక్కడ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మండల ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ పక్కకు పెట్టు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ? దే ఆర్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ స్కూల్ ప్రజలతో ఎన్నికయ్యారు. వాళ్ళకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కేంద్రం డిమాండ్ చేయండి, ఇంకా వీటికి డిమాండ్ చేయండి, అంతే తప్ప పంచాయతీకి ఇచ్చే నిధులు ఆపమని చెప్పడం మనకు వ్యవస్థలో ఏ నిధులు వచ్చినా పంచాయతీలకే వెళ్తుంది అన్న పాయింట్. పర్ క్యాపిటా 1000 రూపాయలు గ్రామానికి వెళ్ళేట్టుగా చూడండి. మొట్టమొదటిది అంటే కనీసం అది వెళ్ళి మిగిలింది కావాలంటే మన ఇంటర్ మండల్ రోడ్స్ కానీ, లేకపోతే మొత్తం జిల్లాకి సంబంధించిన మేజర్ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటికి నిధులు కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం ఇవ్వాలి. ఇది అయితే దీర్ఘకాలంలో ఇన్ని అంచెలు కాకుండా ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్లే మండల పరిషత్తులో మెంబర్ కావాలి. మండల ప్రెసిడెంట్కి ఎన్నికైన వాళ్ళే జిల్లా పరిషత్తులో మెంబర్ అయినప్పుడు మీకు చాలా ఇది, నేను ఇవాళ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పాపం ఎన్నికైన వాళ్ళు చేయడానికి. రేపొద్దున వాళ్లే మండల ప్రెసిడెంట్కి ఎన్నిక కావచ్చు, వాళ్లే సర్పంచ్కి ఎన్నిక కావచ్చు. ఇన్ని వ్యవస్థలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు, ఎవరు పని చేయడానికి మాత్రం అవకాశం లేదు, దోచుకోవడానికి మాత్రం కావాల్సినంత అవకాశం. అమర్నాథ్ బాబు గారు, అంటే టీడీపీ ఎలా చూస్తుంది ఈ నిర్ణయాన్ని? అంటే టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకిస్తుందో మీరు కూడా వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే కేంద్రం ఏదైతే అమలు చేస్తుందో పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వటం అది సపోర్ట్ చేస్తున్నారు? నమస్కారం అండి. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నిర్వహించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు కేంద్రంలో వారి అనుభవం నుంచి వచ్చి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ప్రాక్టికల్గా ఆలోచించి ఇప్పుడు 32% స్టేట్స్కి షేర్ ఉండేది, ఇప్పుడు ఒక్కటేసారి నీతి ఆయోగ్ అని చెప్పి తీసుకొచ్చి 42%కి షేర్ తీసుకొచ్చారు. ఇప్పుడు పంచాయతీలకి నిధులు అన్నారు. పంచాయతీలకి అవసరమైనటువంటి గ్రామాల్లో ప్రయారిటీస్ కూడా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి నిధులు
పూల్ 1లో కొన్ని 100% సెంట్రల్ గవర్నమెంట్ రింబర్స్ చేస్తుంది, ఓకే కొన్ని 90%, కొన్ని 80% గ్రేడ్స్ వారీగా ప్రయారిటీస్ని బట్టి. Okay. అట్లాగే గ్రామ పంచాయతీలైనా, జిల్లా పరిషత్తులైనా, మండల పరిషత్తులైనా ప్రయారిటీస్ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంటర్నల్ రోడ్స్ ఉంది, అది జిల్లా పరిషత్తులు టేకప్ చేయాల్సిందే, గవర్నమెంట్ టేకప్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు సపోజ్ గ్రామ పంచాయతీల్లో వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళే గ్రామ సభ నిర్ణయించుకోగలిగేటట్టు చేయగలగాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా స్మార్ట్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు. ఇవాళ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అవసరం. ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండలాలు కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, రాష్ట్ర నిధులు కానివ్వండి ఎటుపోతుంది అనేది జవాబుదారీతనం చాలా ముఖ్యం. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అందరూ ప్రజలతోటి ఎన్నుకోబడి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులే. ఎవరికైనా హక్కులు, విధులు, ధర్మం, వాళ్ళ యొక్క నిధులు వాళ్ళకు ఉండాలి. కానీ దానికి పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తుందని మాత్రం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగాన్ని నివారించడం కోసం ఇప్పుడు చెప్తాను సుధాకర్ రెడ్డి గారు చెప్తాను. ఇప్పుడు ఎంపీ నిధులు వస్తున్నాయి, దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దుర్వినియోగం అవుతున్నాయని. అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఒక్క విషయం, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం. స్ట్రీమ్ లైన్ చేయడం అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. అందరూ పారదర్శకంగానే నిధులు విడుదల చేస్తారు. ఇక్కడ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉందండి, సపోజ్ ఎగ్జాంపుల్. అంటే ఎంపీ నిధుల గురించి మీరు అన్నారు, ఎంపీ నిధుల్ని పారదర్శకంగా ఖర్చు పెట్టడం గురించి మీరు ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంపీ అనగానే తన ఇష్టరాజ్యంగా కేటాయించడం అనే దాన్ని నివారించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రయారిటీస్ ఫిక్స్ చేసి దానికి ఆమోదము ఏది జిల్లా పరిషత్తో లేకపోతే ఎట్లా స్థానిక సంస్థలో ప్రయారిటీస్ ఫిక్స్ చేసిన దాన్ని బట్టి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందంటారా? అంటే ఎంపీ జరగాలని ప్రయత్నం జరుగుతుందని పంచాయతీలకి ఇప్పుడు ఇచ్చే అవకాశం చెప్పినట్టు పంచాయతీలకు నిధులు ఇవ్వడాన్ని మనం వ్యతిరేకించకూడదు. పంచాయతీలతో పాటు జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు అందరినీ ఎంపవర్ చేయడం అనేది ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వాటర్ స్కీమ్ ఉందండి చెప్తా, ఇప్పుడు వాటర్ గ్రిడ్ అని చెప్పి తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక ఊర్లో స్వచ్ఛంద సంస్థలు టేకప్ చేస్తున్నాయండి. 5 లక్షల రూపాయలు ఇస్తే చాలు, 5 లక్షలు కాదు, నువ్వు 10 లక్షలు టేకప్ చేయండి. అసలు కరువు ఉంది, వర్షాలు లేవు, భూగర్భ జలాలు పడిపోయినాయి, వాటర్ సప్లై ఇచ్చే పరిస్థితి అష్యూరెన్స్ లేదు. ఇవాళ కరువు బృందం వచ్చింది, నిన్ను చూశారు. ఇవాళ నేను అంటున్నా అంటే ఊరికి ఒక సపోజ్ తెలంగాణలో 9800 విలేజెస్ ఉన్నాయండి, 9800. ఊరికి 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఇప్పుడు వాటర్ ట్యాంకులు లేనటువంటి ఊరు లేదు దాదాపు, రక్షిత నీరు. కానీ వాటర్ గ్రిడ్ అని, కాకతీయ మిషన్ అని కొత్త పేర్లు పెట్టి దాన్ని నిధులన్నీ ఒక పైపుల మీద దృష్టి తప్పితే, కాంట్రాక్టర్ల మీద దృష్టి తప్పితే ఇవాళ ఊరికి 10 లక్షల రూపాయలు చొప్పునిస్తే అంత 1000 కోట్లు అవుతుందండి. 1000 కోట్లలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకి డీఫ్లోరైడ్ వాటర్ ఇవ్వచ్చు. అంటే ఇలాంటి ప్రయారిటీ కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. అంటే వాటర్ గురించి వద్దు, మనం ప్రస్తుతానికి టాపిక్ గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు అదే అన్నాడు మా అమర్నాథ్ గారు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అనుభవం ఎక్కడ అన్నాడు. ప్రాధాన్యతలు డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, మేము అందుకొరకే గుర్తించాం కదా. ఇప్పుడు గ్రామంలో నా ఊరులో ఏ రోడ్డు ఉండాలా, ఎక్కడ మంచినీళ్ళు కావాలని ఇప్పుడు ఏదైతే పంచాయతీలకు డైరెక్ట్ గా నిధులు ఇవ్వటం అన్న వ్యవస్థ ఉందో అది బానే ఉందంటారు మీరు? అంటే తప్పకుండా దాన్ని స్వాగతించాలి. పద్మనాభ రెడ్డి గారు 2 ప్రశ్నలు. ఒకటి, పంచాయతీలకు నేరుగా నిధులనిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ వ్యవస్థ ఉందో జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థ అది నిర్వీర్యం అవుతుందా అన్నది ప్రధానంగా అదొకటి ఆన్సర్ చేయండి. ఇంకొకటి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఇది కాక నిధులు లేకపోతే వాళ్ళు నిజంగా ఏ పనులు చేసే పరిస్థితి లేకుండా తయారవుతుందా? వాళ్ళు నిజంగానే చేతులు కట్టేసుకున్నట్టు అవుతుందా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం. క్వశ్చన్ 1, మన పాలనా వ్యవస్థ అంత దేశంలో ఎట్లయితే గ్రామ పంచాయతీలు ఉందో అలాగే 3 టైర్ సిస్టమ్ ఉంది, పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ గవర్నమెంట్స్. అయితే దేశం మొత్తం మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాష్ట్రం కానీ మొదటి నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థను తొక్కి పెట్టేసినారు. ఎందుకంటే గ్రామ పంచాయతీలు బలోపేతం అయితే ఎమ్మెల్యేకి అధికారం ఉండదు. ఇవల్ల మన తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ఎక్కడైనా కానీ ఒక రోడ్ వేయాలన్నా, ఒక బోర్ వేయాలన్నా ఎమ్మెల్యేగా రావాల్సిందే, రిబ్బన్ కట్ చేయాల్సిందే. తర్వాత ఎమ్మెల్యేగా ప్రజలు ఎమ్మెల్యే వ్యవస్థ ఎట్లా చేసినారంటే, ఎమ్మెల్యే తన జేబుల నుంచి ఇస్తున్నట్టు ఫండ్స్ ఎమ్మెల్యే శాంక్షన్ చేస్తాడు. ఎమ్మెల్యే శాంక్షన్ చేసేది ఏం లేదు, అది పార్లమెంట్ అసెంబ్లీలో బడ్జెట్ శాంక్షన్ అయితే అది రిలీజ్ అవుతుంది, అంతేగాని ఎమ్మెల్యే ఇవ్వాల్సిన పని లేదు. సజెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం.
2011లో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ ఉండే పెట్టలేదు. మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకు వెళ్తే రకరకాల కుంటి సాకులు చెప్పినారు. ఏంటంటే సెన్సెస్ డేటా ఇంకా రాలేదు, బీసీ గణన రాలేదు, ఇవన్నీ వచ్చినాక చేస్తాం. అంటే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లేట్ అయినట్టు 2 సంవత్సరాలు మేము హైకోర్టులో కొట్లాడినాక హైకోర్టు చెప్పింది ఇవన్నీ కుంటి సాకులద్దు, మీరు తప్పకుండా ఎలక్షన్స్ చేయాలి. ఇది గ్రామ పంచాయతీ. గవర్నమెంట్ ఒప్పుకోక అప్పుడు పెద్ద ఎజిటేషన్ నడుస్తూ ఉంది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మేము సుప్రీంకోర్టులో కొట్లాడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ మీరు వయలేట్ చేసినారు కాన్స్టిట్యూషన్ను, 2 నెలల లోపల మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఎలక్షన్స్ చేయాల్సిందే అని డిసెంబర్లో ఆర్డర్ ఇస్తే ఫిబ్రవరిలో జనరల్ ఎలక్షన్స్ కంటే ఒక 1 మంత్ మొదలు ఆదరబాదరగా చేసినారు. అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్స్కు గ్రామ పంచాయతీస్ మీద, స్థానిక సంస్థల మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలుసుకోవచ్చు. దేశం మొత్తం మీద ఏమంటారంటే 3 F'లు చెప్పినారు. అంటే అవి బలోపేతం అవ్వటం ప్రభుత్వాలకు ఇష్టం ఉండదంటారా? ఎమ్మెల్యే రాజ్యం ఇది ఇష్టం లేనిది. ఇంకోటి 3 ఉన్నాయి, 3 F's అంటారు, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ అండ్ ఫండ్స్. దీంట్లోపల మనం అస్తమానం మనం మాట్లాడేది రాజకీయ నాయకులు ఫండ్సే గురించి మాట్లాడుతున్నారు, కానీ అధికారాల బదలింపు వీళ్ళు ఏం చేయాలా అవి విడిచిపెట్టినారు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా చేసినా ఆ ఊర్లోనే చేయాలి కదా. ఇంకా వేరే ఎమ్మెల్యేకి టెరిటరీ వేరే లేదు, ఎంపీకి వేరే లేదు, ఏదైనా ఆ ఊర్లోనే. ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో ప్రణాళిక మంచిగా కావాలి. గ్రామ జ్యోతి ప్రణాళిక అన్నారు, ఎంపీటీసీలను వదిలిపెట్టినారు. ఎంపీటీసీ జడ్పీసీ వాళ్ళు సొంతంగా రావాలి అక్కడికి, వాళ్ళకి ఇన్విటేషన్ పంపాలి. అదే మన పెళ్లి జరుగుతున్నది అడా వారం దినాలు అధికారులు పోతున్నారు, గ్రామంలో ఏం కావాలని తెలుసుకుంటున్నారు. అదంతా పక్కకు పెట్టి మమ్మల్ని పక్కకు పెట్టినారు. మాకు ఫండ్స్ కావాలా? ఈ దరిద్రం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎంపీ ఫండ్స్ ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంపీస్ ఏమేమి ఫండ్స్ ఎట్లా ఖర్చు పెట్టినారు కొన్ని చూస్తుంటే విచిత్రం. ఆ ప్రాధాన్యత లేని వస్తువు ఇది. కొన్ని చాలా మట్టుకు ఎంపీస్ అయితే ప్రార్థనా స్థలాలకు ఎలక్ట్రిఫికేషన్కి ఇచ్చినారు. ఈ మతం ఆ మతం కావాలంటే నేను పేర్లతో చెప్పగలుగుతాను. ఒక్కొక్క ఎంపీ దేవాలయంకి ఇస్తే, ఇంకొక ఎంపీ చర్చ్కి ఇస్తే, ఇంకొక ఎంపీ మసీదులలో బ్యూటిఫుల్ లైటింగు, కలరింగు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం ఎంపీ లాట్స్ కానీ ఎమ్మెల్యే లాట్స్ కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు కావాలంటే దేవాదాయ శాఖ ఉంటుంది, దానికి కావాలంటే ఆ నిధులు ఇస్తుంది. ఈ ఎంపీ లాట్స్ ముఖ్యంగా దేనికనంటే గ్యాప్ ఫిల్లింగ్ అనమాట. ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం ఊరికి ఎంపీ గారు అక్కడికి వెళ్ళినారు. ప్రజలు అడిగితే తప్పకుండా ఆయన ఎంపీ కాబట్టి లేదు అనడానికి లేదు కదా. ప్రజల లోపల నాయకుడు, ఎన్నుకున్న నాయకుడు రైట్ నా ఫండ్స్ నుంచి ఇగో గ్యాప్ ఇక్కడ బ్రిడ్జ్ ఆగిపోయింది, రోడ్ వేసినారు కానీ బ్రిడ్జ్కు పైసలు తక్కువడ్డాయి చేయండి. లేదా ప్రయారిటీస్ చేయడం చేత కావట్లేదు అంటారా, లేకపోతే నిజంగానే వాళ్ళ ఉద్దేశంలోనే అక్కడ పాలిటిక్స్ నడుస్తూ ఉంది. అది నా ఊరు అయితే నేను చేస్తా, లేదా నా కార్యకర్తలు అయితే, అది పక్కకు పెడతాం. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతుందో ఈ యొక్క వ్యవస్థ అనేది చేసినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండాలి. ఎంపీటీసీలకు జడ్పీసీలకు ఫండ్స్ వేయలేదు కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా దెబ్బతింటున్నది. అది పద్ధతి కాదు. అది ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ చక్కటి ప్లాన్ తయారు కావాలి. గ్రామంలో ఒక మంచి చక్కటి ప్లాన్ తయారు కావాలి. మొన్న గ్రామ జ్యోతి చేసినారు, ఉద్దేశం బాగుంది, అమల్లో అంత సక్సెస్ కాలేదు. ఒక ఫార్మాట్స్ ఇచ్చినారు, అందులో ఫిలప్ చేసుకురమ్మన్నారు. గ్రామ జనాభా ఎంత ఉన్నది, ఎస్సీలు ఎంత ఉన్నారు, బీసీలు ఎంత ఉన్నారు, అదే చేసినారు. కానీ గ్రామంలో కూర్చొని నేను చాలా గ్రామాల్లో పార్టిసిపేట్ చేసిన గ్రామ జ్యోతి లోపల. గవర్నమెంట్ ఉద్దేశం ఎక్సలెంట్, అంత మంచిగా అంటే వారం దినాలు జిల్లా అధికారులు అంతా పోయి కూర్చున్నారు. కానీ ఇప్పుడు అమల్లో అది నోచుకోవడం లేదు. ఫస్ట్ థింగ్ స్వచ్ఛ భారత్ అన్నారు కదా, స్వచ్ఛ భారత్ లోపల గ్రామ జ్యోతిలో మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే టాయిలెట్స్ కావాలన్నారు. అది ప్రోగ్రామ్ ముందుకు పోవడం లేదు. సో ఇప్పుడు ఇమీడియట్ కావాల్సింది ఏంటంటే ఈ చర్చ పక్కకు పెట్టండి దయచేసి. ఏది ఎంపీటీసీలకు ఇస్తున్నారా, జడ్పీటీసీలకు ఇస్తున్నారు, వాళ్ళ ఫండ్స్ కానీ కావాలి, ప్రజల ఫండ్స్ ప్రజల కోసం వాడాలి. ఎంపీటీసీ వచ్చి ఇగో పలాన్ పని చేయాలి చెప్పాల్సింది ఏముంది? ఇంకా చెప్పుకోవాలంటే ఎంపీటీసీ కాంట్రాక్టర్ని కూడా చెప్తున్నాడు పలాన్ కాంట్రాక్టర్కి. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏం చేస్తారండి? అంటే మరి అంటే ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పుడు ఆ వ్యవస్థను కుప్పగూల్చినారు అంటే పొలిటికల్ వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు, పంచాయతీల్లోనే నిధులన్నీ ఉంటున్నాయి అన్నది వాదన. ఇప్పుడు పంచాయతీలు కూడా ఏం లేవండి, పంచాయతీలు కూడా ఏం లేవు. ఇంకే వస్తే తెల్లారులేస్తే ఒక్క మాట సార్, నిజంగా వారు అన్నట్టు అసలు ఎంపీ లాడ్స్ పెట్టిన పర్పస్ ఎందుకు పెట్టారన్న దానిలో మనం లోతుగా ఆలోచిస్తే చాలా మంది ఎంపీలకి విడిగా తినడానికి అవకాశం చాలా దక్కని పరిస్థితి. ఏదో ఒక మొన్న మోడీ గారిని మీటింగ్ లో వాళ్ళ పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎంపీ అడిగారు, నాకు ఎవరు చెప్పారు, ఎట్లా అండి మీరు అసలు మా చేతులు కట్టేస్తే ఎట్లా, మా కింద ఏం అవకాశం లేకుండా పోతుంది, ప్రజలకు మేము జవాబుదారి, ఏదైనా మాకు ఫైల్ పంపిస్తే పైరువీలు చేయకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. తినడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే చాలా చోట్ల ఇది ఏదో రకంగా ఎంపీలు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి వస్తూ ఉన్నారు. వాళ్ళ పేరుతో పెడితే మొన్నటిదాకా మీకు గుర్తుంటే ఒక సర్టన్ అమౌంట్ లోపు వాళ్ళే శాంక్షన్ చేసేయచ్చు. తర్వాత ఏదో కొంత కలెక్టర్లకి వాళ్ళకి ఏదో లింకులు పెట్టారు, వాళ్ళు చేయొచ్చు. అలా ఇప్పుడు ఎన్నికైన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మీరు నిద్రలేసి చూస్తే చూడండి, వాళ్ళు తెల్లారు లేసిపోయి ఆ ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర కూర్చొని
మాకేదో ఇది కావాలి అది కావాలని చెప్పి అడుక్కునే పరిస్థితిలో ఉంది తప్ప Okay. నిధులు ఎక్కడ వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా వచ్చినా కూడా ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు అది ఎమ్మెల్యే రావాలా, ఎమ్మెల్యే టెంకాయ కొట్టాలా, ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేయాలా, ఎంపీ ఉండాలా, పార్టీ కార్యక్రమంగా తప్ప దాన్ని ఒక ప్రభుత్వంగా గుర్తిస్తున్న దాఖలాలు కానీ. ఎందుకంటే మీరు కేంద్రం రాష్ట్రం కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. రాష్ట్రం ఇండిపెండెంట్గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. కేంద్రం కొన్ని సందర్భాలు నిధులు ఇస్తుంది, ఇవ్వకపోతే ఇవ్వట్లేదు, అక్కడ కూడా వివక్ష ఉంది. కానీ పంచాయతీలకి మీకు జిల్లాలకు వచ్చేసరికి పూర్తిగా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కనుసరణలో నడిస్తే దిక్కుమొక్కులే చెప్పుకోవడానికి. అని ఎంతమంది మీరు ఇవాళ ఎందుకు పోతున్నారు అనుకున్నారు? ఎంపీటీసీలు జడ్పీటీసీ ఇక్కడ కానీ అక్కడ కానీ, అక్కడ పోతే తప్ప వీళ్ళ పనులు కావు. అమ్ముడు పోయేది ఒక పని అయితే నిజంగా ఏదైనా చేద్దాం అనుకున్న దానికి కూడా అధికార పార్టీ ఉంటే తప్ప మీకు రూపాయి ఇచ్చే సమస్య. గడ్డారి గారు, వాస్తవానికి అసలు పంచాయతీలు నిజంగా అంటే ఈ నిధుల్ని అంటే ఖర్చు పెట్టే స్థాయిలో అసలు పంచాయతీలు మీరు ఒకసారి ఆలోచించండి. అంటే కనీసం దేశంలో చూస్తే ఒక 25% గ్రామ పంచాయతీలు కనీసం బిల్డింగ్ వస్తువులు కూడా లేని పరిస్థితులు ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు పంచాయత్ సిస్టమ్ మోడల్ తీసుకుంటే కేరళ ఈజ్ ఎక్సలెంట్. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ఒక పంచాయత్కు ఈక్వల్గా 20 గ్రామాలకు పంచాయతీ ఉంటుంది. ఫండ్స్ బాగా ఉంటాయి, చక్కగా అధికారులు వాళ్ళ ఇది ఉంటారు, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ పంచాయతీ కింద ఉంటుంది. ఇక్కడనేమో రాజకీయ ఒత్తిళ్లకు బట్టి 300 హ్యామ్లెట్స్ మన 300 జనాభా ఉన్నదాన్ని కూడా పంచాయతీ చేసేస్తాం, ట్రైబల్ తాండాలు అంటున్నాం. వాళ్ళకి నష్టమే కానీ లాభం ఏం కాదు, ఎందుకంటే అక్కడికి ఫండ్స్ రావు. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆయన ఒక స్కూల్ టీచర్ను కంట్రోల్ చేసే కానీ గ్రామంలో ఉన్న రకరకాలుగా అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఆయన అంటే ఆ పంచాయతీ ఆధీనంలో ఉండాలి, వాళ్ళు ఫండ్స్ ఇవ్వగలగాలి. అవి లేనప్పుడు గ్రామ పంచాయతీ ఒక ఉత్సవ విగ్రహాలుగానే తయారైపోతున్నారు. ప్రతిదానికి అధికారుల మీద ఆధారపడాలి. ఇప్పుడు సరే మన పంచాయతీలు చాలా చిన్నగా ఉన్నాయి, ఒక 1000 జనాభా ఉన్నది యావరేజ్ పంచాయతీ అనుకుందాం. అంటే కనీసం అంటే 25% అసలు బేసిక్ ఆఫీస్ బిల్డింగ్ కూడా లేవండి. అంటే అలాంటి పంచాయతీ వ్యవస్థ ఈ రోజులు నేను అక్కడే వస్తున్నా. ఒక 1000 జనాభా ఉన్నది మీరు మోడల్ అంటే 300 యూనిట్ 10,000 ఉన్నాయి కూడా ఉన్నాయి. బట్ యావరేజ్ ఒక 1000 అనుకుందాం. 1000 జనాభా ఉన్న గ్రామానికి నేరుగా 10 లక్షలు వస్తుంది సంవత్సరానికి అని ప్రజలకి తెలిస్తే, అక్కడున్న ప్రజలకి ఈ 10 లక్షలు ఖర్చు పెట్టడానికి ఇక్కడున్న మన వార్డు మెంబర్లు సర్పంచే బాధ్యులు అవుతారు, లేదు ఎంపీటీసీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, గ్రామ సభ ద్వారా మనం అందరం కలిసి కూర్చొని నిర్ణయం చేయొచ్చు అనుకుంటే పీపుల్ పార్టిసిపేషన్ ఎంత పెరుగుతుందో మీరు ఆలోచించండి. ఇవాళ అది లేదు. అందుకనే జనం ఎమ్మెల్యే వైపు చూస్తున్నారు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు లోకల్ ప్రతినిధులు వాళ్ళ వైపు వాళ్ళు నిర్ణయం చేస్తే తప్ప రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి ఓటర్ కార్డు ఇచ్చేది కూడా వాళ్ళ దయాదాక్షి మీద ఇందాక వారు అన్నట్టు ఇది ఎమ్మెల్యే జోబులోంచి ఇస్తున్నట్టు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. సుధాకర్ రెడ్డి వంశీ గారు, ఇది పద్మనాభరెడ్డి గారికి తెలుసు, ఎందుకంటే మా శ్రీనివాసరావు గారు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి వారు పలు సిఫారసు చేస్తూ వచ్చారు. ఇలా 3 టైర్ సిస్టమ్ వచ్చినప్పుడు మా పద్మనాభరెడ్డి గారితో కొడుతున్న 73, 74 అమెండ్మెంట్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా 3 టైర్ సిస్టమ్ వచ్చింది. అప్పుడు ఉండేటువంటి యొక్క నిధులు ఏవైతున్నాయో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉండేటువంటి రీతిగా ఈ సంస్థలే నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది కూడా స్పెసిఫిక్గా చూపించినాం. మీరు స్పెసిఫిక్ అంటారు చూడండి, ఎంపీ లాట్స్ ఏవైతున్నాయో వాటిని వేటికి ఖర్చు పెట్టాలనేటువంటిది కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. ఉన్నప్పుడు వాస్తవానికి ఆ విధంగానే ఖర్చు జరగాలి, లేకపోతే కలెక్టర్ మంజూరే చేయడు. ఆ విధంగా లేకపోతే మంజూరు చేసేటువంటి అవకాశం. మీరు అన్నట్టుగా ప్రియారిటీ ఎవరికి అవసరం ఉన్నటువంటి వారికి ఖర్చు పెడుతుండ్రా, అవసరం లేనటువంటి వారికి ఖర్చు పెడుతుండ్రా. నేను గ్రామ సభలు చూసిన పద్మనాభరెడ్డి గారు, మా గ్రామంలో స్పష్టంగా మొన్న వెనుకబడినటువంటి ఒక జిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం హుస్నాబాద్ అని మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 10 లక్షల రూపాయలు గ్రామ సభలో కూర్చుండబెట్టి గ్రామ సభలో ప్రజల సమక్షంలో అవి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏది మనకు ప్రాధాన్యత ఉన్నది నేను అనేది ఏమిటంటే మీరు కాదు కరువు కాటకం. ఇప్పుడు మా అమర్నాథ్ గారు అన్నట్టుగా కరువు కాటకం ఉన్నది కాబట్టి కమాండ్ ఏరియాలో అక్కడ నీటి ఇబ్బంది ఇక్కట్లు లేవు. వారన్నరే అన్నారు నీటి ఇక్కట్లు ఎక్కడనైతున్నాయో ఇవాళ ప్రజలందరికీ కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం నీళ్లు. ఒక చోట సరే ఆ కేటగిరీలో ఎన్ని గ్రామాలు వచ్చాయి అంటారు? ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చాయి మనకి? మొత్తం నియోజకవర్గంలో ఉండే గ్రామ పంచాయతీలన్నీ వచ్చినాయి. ఆ ఒక్క ప్లేస్ కాదు, హుస్నాబాద్ గురించి కాదు. ఆ విధంగా తెలంగాణ మొత్తం చూస్తే నీటి ఇబ్బందులు ఉన్న గ్రామ పంచాయతీలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ప్రతి చోట ఇలా ఎందుకొరకంటే 2 సంవత్సరాల నుండి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి చోట నీటి ఇబ్బంది ఉన్నది. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీలన్నింటికి కూడా మీరు అన్నట్టుగా 10 లక్షలు ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు ఎండాకాలంలో వచ్చేంత వరకు
ఎక్కడనైతే తాగునీటికి ఇక్కట్టు లేకుండా ఉండేటట్టుగా వారికి నీటి సదుపాయం కల్పించేటట్టుగా బోరుబావులు కావన్నా లేకపోతే ఆనకట్టలు వేసుకొని నీళ్లు తీసుకొచ్చి తీసుకొచ్చేటువంటి అందుకంటే మేము అనేది ఏంటంటే ఇలా మీరు పెట్టిన చర్చ ఇప్పుడు మోడీ గారు విగ్రహాలుగా ఉన్నారు వాళ్ళు పంచాయతీరాజ్ సంస్థ అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. ఆ విధంగా లోతుకు పోదామంటే లోతుకు పోదాం. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ వరకే జెడ్పీటీసీ ఎంపీటీసీ మా పద్మనాభరెడ్డి గారిని కోరుతున్నా. ఎస్ మీరు అన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఆ వ్యవస్థనే ఉన్నట్టయితే మనం అందరూ రక్షించేటువంటి వాళ్ళు వీళ్ళు ఎన్నికయ్యేటువంటి వాళ్ళే కాదు. కానీ ఆ విధంగా కాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేటట్టుగా ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నట్టయితే ఇంకా అప్రమత్తం చేసి గ్రామాలను ఇంకా అభివృద్ధి కాదండి. వంశీ గారు మీరు అడిగిన ఇవాళ మనం టేకప్ చేసింది ఆ అంశం. మాట్లాడదాం విషయంలోకి పోదామంటే పోదాం. అనేది ఏంటంటే అనుభవం ఉన్నది. ఎన్నికలు పెట్టమని ఎన్నికలు పెట్టమన్నప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ అది కాదండి. సూటిగా అడుగుతాను, సూటిగా అడుగుతాను. ఇప్పుడు గ్రామ జ్యోతి పెట్టానండి. ఇప్పుడు గ్రామ జ్యోతికి ఏమన్నా నిధులు ఇచ్చారా? గ్రామాలలో ఏం చేయడానికి వెళ్ళారు? నేను అనేది అక్కడ గ్రామాలలో ప్రయారిటీస్ ఫిక్స్ చేసి ఆ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొంత బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి ఉండాలా? ఎందుకు టిఆర్ఎస్ కండువాలు వేసుకుని జనంలో గ్రామజ్యోతి పథకం కింద జరిగే ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఖర్చు పెడుతున్నారండి. టీలకి టిఫిన్లకి భోజనాలకి కానీ ప్రజలకి ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతా. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి గ్రామంలో కూర్చున్నారు. సరే 4 గ్రామాలు కూర్చున్నారు, మేము కూర్చున్నాం, మీరంతా కూర్చున్నారు, ఎవరైనా ప్రతి ప్రజాప్రతినిధి కూర్చుంటారు. నేను చెప్పేది మొట్టమొదట అక్కడ ఆ గ్రామంలో మీరు ఇది చేసుకోండి, దీనికి ఇంత ఇస్తున్నా, దీనికి ఇంత ఇస్తున్నా, కలెక్టర్ గారిని మరి ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు 25 లక్షలు ఇవ్వాలి, మా సుధాకర్ రెడ్డి దగ్గర వినండి. ఇది ఒక డ్రామా నడుస్తా ఉంది. ఇదే పని భారత ప్రధాని వచ్చి కేసీఆర్ గారిని కూర్చోబెట్టుకొని పక్కన నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు గ్రామ జ్యోతి వద్దు, లేకపోతే వాటర్ గ్రిడ్ వద్దు, నువ్వు ఇది పెట్టు అని చెప్తే నువ్వు వింటావా? నేనేమంటున్నా, నేనేం చెప్తాను, ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి అక్కడ ప్రజలు అక్కడ ఎన్నికైనటువంటి నాయకత్వంతో కూర్చొని ఏ పథకం అమలు చేసుకోవాలి, మన ఊరికి ఎలాంటి నిధులు తెచ్చుకోవాలి, ఎలాంటి రోడ్లు వేసుకోవాలి, పిల్లల చదువు మనకి ఏది ప్రయారిటీ అన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి తప్ప మనమెవరు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అదొక ఎలక్టెడ్ గవర్నమెంట్. తెలుసుకోవాలి తప్ప మాకు భిక్షలాగా ఉండకూడదు. చెప్పిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక ఫార్ములా ఉంది. గతంలో 32% ఉండేది, ఇవాళ 42%కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఇవాళ రాష్ట్రం ఇక్కడ ఎన్నికైంది, ప్రభుత్వం ఉంది. ఇది నేను 2 రాష్ట్ర తెలుగుదేశం అడుగుతున్నా, టీఆర్ఎస్ అడుగుతా ఉన్నా. మీరు ఒక ఫార్ములా ఉందా? వాళ్ళ ఇష్టం. ఇవాళ 42% మీకు ఇస్తుంది, మీరు అది చేయాలి ఇచ్చేయాలి నేను చెప్పట్లేదుగా. మీ ఫండ్స్ అవి మీకు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. పథకాలు కేంద్రం నుంచి వచ్చే వేరే పథకాలు వేరు. అదే రీతిలో మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికైనా మీరు మండల పరిషత్కి ఇవ్వండి, లేదు జిల్లా పరిషత్, నాకు అభ్యంతరం లేదు. లోకల్ గవర్నమెంట్స్కి మీరు ఒక పర్సంటేజ్ పెట్టి ఇచ్చే పరిస్థితి ఎందుకు చేయట్లేదు? దానికి ఆన్సర్ చెప్పండి. సరే, సుధాకర్ రెడ్డి గారు మాట్లాడి తర్వాత పద్మనాభ రెడ్డి గారు. ఇప్పుడు వారు అన్నట్టుగా కటారి గారు అన్నట్టుగా తప్పనిసరిగా పంచాయతీరాజ్ నిధులు ఏవైతున్నాయో నేరుగా గ్రామ పంచాయతీ చేరేటట్టుగా, మండల పరిషత్ చేరేటట్టుగా, జిల్లా పరిషత్ చేరేటట్టుగా నిధులు ఇస్తున్నాం. నిధులు ఇచ్చిన తర్వాత వాళ్ళు గ్రామ సభను నిర్వహించి గ్రామ సభలోనే వారు అన్నట్టుగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు గ్రామ సభలోనే కూర్చున్నాడు. గ్రామ సభలో వాళ్ళ ప్రియారిటీలు నిర్ణయమైన తర్వాతనే ఆ ప్రియారిటీకి అనుగుణ్యంగా అవి పనులు జరగాలంటే వారికి ఉన్నటువంటి నిధులు సరిపోవు. కాబట్టి ఏమమ్మా కలెక్టర్ గారు మీ నిధుల నుంచి కొన్ని ఇవ్వండి, ఇగో నా నిధుల నుంచి కొన్ని ఇస్తున్నా అనేటువంటి ఒక మాట ప్రస్తావించింది తప్ప ప్రత్యేకంగా ఆయన ఎక్కడి నుంచో ఇచ్చింది కాదు. గ్రామ సభలో ఏవైతే పనులు గుర్తించిండ్రో ఆ పనులు గుర్తించినటువంటి పనులను ప్రయారిటీ ప్రకారంగా చేయడానికి
నిధుల విషయంలో ఆయన ప్రస్తావించాడు. అవునండి, అంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని మళ్ళా గ్రామ సభలు వెళ్ళగలుగుతారు, ఎంతమందికి అన్ని- ఆ నిధులు మంజూరు చేయగలుగుతారు? వంశీ గారు ఒక పోయిన చోట ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల కాదు కదా, అన్ని చోట్ల 10 లక్షలు అన్ని చోట్ల అదే చోట్లకి వెళ్ళాలి కదా. అన్ని చోట్లకి ముఖ్యమంత్రి గారు వెళ్ళగలిగే అవకాశం అయితే లేదు కదా. ఎక్కడికైతే వస్తాయో నిధులు అన్ని చోట్ల చెప్పిండు. అయ్యా సుధాకర్ రెడ్డి, నీ ఎమ్మెల్సీ నిధులు ఉన్నాయి అన్ని కదా, చోట్ల నీ చెప్పాలా? గ్రామం అరే, ఎమ్మెల్సీ చెప్పు. ఆర్ఎస్ Yes, వాళ్ళ ఆ విధంగా అంటే చెప్పుకోవచ్చు. అంటే వారి ప్రెసిడెంట్ అంటే PRT ప్రకారం అసలు కదండి. అసలు ఎమ్మెల్సీ గానీ ఎమ్మెల్యే గానీ ముఖ్యమంత్రులు గానీ వెళ్ళి అక్కడ ఇంత నిధులు ఇక్కడి నుంచి, ఇంత నిధులు అక్కడి నుంచి తీసుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది అన్నది వారి ప్రశ్న. ప్రధానమంత్రి గారే చెప్తుండ్రు కొన్ని గ్రామాలు దత్తత తీసుకోండి. ఆ దత్తత తీసుకున్నటువంటి వాళ్ళు దత్తత తీసుకున్న రామారెడ్డి గారు చెప్పారు, తీసుకున్న గ్రామాల గురించి కాదు కదా సుధాకర్ రెడ్డి గారు నేను చెప్పిన ఒకసారి దత్తత విజయ్ రెడ్డి గారు తీసుకున్న మాట్లాడండి. గ్రామాలని వంశీ గారు ఇట్లా దాటేస్తే ఎట్లా? వంశీ మా సీఎం గారు దత్తత తీసుకున్న గ్రామాల్లో పోయిండు, వేరే గ్రామానికి పోలేడా? అదే అడుగుతున్నారంటే అంటే ఆ గ్రామాల వరకు ఆయన సొంత నిధులు మంజూరు చేస్తారు, లేదా ఎక్కడెక్కడి నుంచి ఎంత సమీకరణ చేసుకోవాలో చెప్తారు. మిగిలిన గ్రామాలన్నిటికీ మిగిలిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి వస్తే తప్ప మిగిలిన గ్రామాలకు కూడా పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించిన నిధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. అవన్నీ విడమని చెప్పినామండి గ్రామ జ్యోతి కార్యక్రమంలో. ఏమండి గ్రామ జ్యోతి కార్యక్రమంలో ఇన్ని నిధులు వచ్చినాయి, సరే, ఆ నిధులను ప్రియారిటీ ప్రకారంగా ఖర్చు పెట్టండి అనేది స్పష్టంగా అందరూ ప్రజలందరూ హర్షించేటట్టుగా అంటే ఉన్నదండి. దాన్ని ఏమైనా ఒక పర్సెంటేజ్ వ్యవస్థ ఏముందండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు, గ్రామ జ్యోతికి నిధులు కేటాయించలేదు. కరువు వచ్చింది కాబట్టి నీటి ఇబ్బంది ఉంటది, కాబట్టి తక్షణం నీటి మనం వాటర్ గ్రిడ్ కార్యక్రమం వచ్చినా కాదండి. అంటే ఇప్పుడు ఏదైతే కేంద్రం నుంచి 42% రాష్ట్రాలకు వస్తుందో, రాష్ట్రంలో ఇంత వాటాని మేము పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇస్తున్నాం, ఆ పర్సెంటేజ్ ఏమైనా ఉందా? తప్పకుండా ఇప్పుడు ఉందా? కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఉందా? ఏదో ప్రయారిటీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నిధుల్లో 25% కేటీఆర్ పోర్ట్ఫోలియో, 25% మండల పరిషత్తు, హరీష్ రావు 50% పోర్ట్ఫోలియో, గ్రామ రెండే పంచాయతీ. ఏదో రాష్ట్ర ఆ బడ్జెట్ విధంగా అండి. పంచాయతీ- తగ్గించే రాష్ట్ర అదే బడ్జెట్ కదా. అంటారా? రాష్ట్ర బడ్జెట్ కాదండి, కాదు, మనం పంచాయతీ- రాష్ట్రం ఒక మళ్ళా పథకానికి కేంద్ర- అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం- అందులో ఎంత శాతం పంచాయతీరాజ్ వ్యవస్థ మీరు కేంద్ర ఇస్తున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యొక్క నిధులు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీల కొరకు వచ్చేటువంటి వాటిని ఆ విధంగా ఖర్చు పెడుతూ వచ్చినాము. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం ఇచ్చడం వల్ల నేరుగా అవి గ్రామ పంచాయతీలకు పోతున్నాయి. విక్రమ్ దాని మీద రెడ్డి, చర్చ విక్రమ్ కాదు. రెడ్డి. ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఫస్ట్ థింగ్ గ్రామ పంచాయతీలకు ఇవ్వడం అనేటువంటిది, స్వాగతించడం అనేటువంటిది కరెక్ట్ కదా సార్. రెండోది గ్రామ పంచాయతీలు అన్నిట్లో కూడా ఏదైతే నిధుల మీద ఆధారపడతారో గ్రామ పంచాయతీలలో ఈ రంగారెడ్డి సరౌండింగ్లను కొన్ని గ్రామ పంచాయతీల మీద వేస్తే మిగతా వాటిలలో ట్యాక్స్లు అనేటువంటి ఏదో ఎలక్షన్స్ అయితేనో లేకపోతే దేనికో ట్యాక్సులు కడతారు, మిగతా అక్కడ రెవెన్యూ అనేటువంటిది ఉండదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గ్రామ ప్రణాళికను మేము కూడా కూర్చున్నాం దాంట్లో మీటింగ్లో, గ్రామ దీని లోపల మేము కూడా సర్పంచ్గా బాధ్యతలు చేసినాము. అయితే కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దీని లోపల మేము అన్ని ప్లాన్ చేసినాం, కానీ దేనికి కూడా గ్రామ ప్రణాళికలు రాలేదు. దాని తర్వాత గ్రామజ్యోతికి కూడా మేము కూర్చున్నాం. గ్రామజ్యోతి అప్పుడు కూడా అధికారులు వచ్చారు, చాలా స్పష్టంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే బాగా అవుతుంది అనేటువంటి ఉద్దేశం అందరికీ ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ఈ రోజు వరకు కూడా ఇది లేదు. ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీల యొక్క దీంట్లో ఇది లేదో భాగస్వామ్యం కలిపేయండి. ఇప్పుడు ఎమ్మెల్యేనే రోడ్ వేయాలా, ఎమ్మెల్యేనే ఇది చేయాలని దానికి బదులు మండలానికి కూడా కొన్ని నిధులు ఇవ్వండి. మండలంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లు వేయడం కోసం మండలానికి అధికారం ఇవ్వండి, జిల్లా పరిషత్కి అధికారాలు ఇవ్వండి. అవన్నింటినీ కూడా కదా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎటువంటి పరిమితం ఉంటాయి వంశీ గారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. మీరు తోసేయడం అనేటువంటిది ఇది కాదు. 70,000 కోట్లు నాన్ ప్లాన్ ప్రయారిటీస్ మాట్లాడాలండి. ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఒక పర్సెంటేజ్ ని పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇచ్చి ఆ 3 అంచెల వ్యవస్థకి ఇవ్వడం ఎంతవరకు ప్రాక్టికల్? అట్లా లేదు, అంటే పంచాయత్కి ఇంత అని ఉండదు, శాఖల వారీగా పద్ధతులు ఉంటాయి, అసెంబ్లీలో పెట్టినప్పుడు వాళ్ళు పాస్ చేస్తారు. అది కాదు, కానీ ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే దేర్ షుడ్ బి ఏ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అని ఉండాలి జిల్లాల లోపల. అది రాజ్యాంగం చెప్పింది. అదేంటంటే గ్రామ పంచాయతీలో ఒక ప్లాన్ తయారు కావాలా, మండల్ లెవెల్ నుంచి జిల్లా పరిషత్కి వెళ్తే జిల్లా పరిషత్ లోపల అది పాస్ కావాలి, అప్రూవ్ కావాలి. అది జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్స్ అవన్నీ R&B డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పెద్దలు చెప్పినారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు గ్రామానికో 10 లక్షలు ఇస్తామన్నారు. అది కాదు పద్ధతి. ప్రతి గ్రామంలో 10 లక్షలు అవసరం పడకపోవచ్చు, ఒక గ్రామంలో 50 లక్షలు అవసరం పడవచ్చు,
కాబట్టి ఆ ప్లాన్ శాంక్షన్ చేయాలి. ఇప్పుడు గ్రామం లోపల మీరు ప్లాన్ చేసుకోండి, జిల్లా పరిషత్ దాకా వస్తుంది, జిల్లా పరిషత్లో శాంక్షన్ అయినాక మేము డబ్బు ఇస్తాం, ఏ జిల్లాకి ఎంత కావాలని ఇస్తాం, కేంద్ర నిధులు వస్తాయి, రాష్ట్ర నిధులు కూడా వస్తాయి. ఆ విధంగా ప్లానింగ్ జరిగితే బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. అంతేగాని గ్రామానికి 10 లక్షలు ఇస్తున్నాం అంటే అది సరి అయిన పద్ధతి కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడే శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆ గ్రామానికి ఏం కావాలి. నాకు ఆ గ్రామంలో ఆల్రెడీ ఒక చెరువు ఉంది, మంచి నీళ్ళు ఉన్నాయి, అంతా ఉన్నాయి, మళ్ళీ వాటర్ గ్రిడ్ నాకు అవసరం లేకపోవచ్చు, నాకు ఆ గ్రామంలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేదా స్కూల్ బిల్డింగ్ లేకపోవచ్చు. అంటే ప్రజలు నిర్ణయించాలి, అది గ్రామ సభ పెట్టాలా, అక్కడ బలోపేతం చేయాలి. అక్కడ ఏమైపోతుందంటే విపరీతమైన రాజకీయం వచ్చేసేసి అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. గ్రామ పంచాయతీలను పార్టీకి అతీతంగా మేము ఎలక్షన్స్ పెడతామన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయత్ సర్పంచ్ కోసం ₹1 కోటి ఖర్చు పెట్టిన గ్రామాలు ఉన్నాయి. ఏదో కొందరు మంచి వాళ్ళు తప్ప 75% సర్పంచులు ఇవాళ ఖర్చు పెడితే ఏమొస్తుందండి ఇన్ రిటర్న్ వాళ్ళే చెప్పాలి మరి. అదొకటే కాకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే లేఅవుట్ శాంక్షన్ చేయొచ్చు, చాలా పెద్ద బిజినెస్ చాలా గ్రామ పంచాయతీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఉంటాను, అది ఇంకా పంచాయతీలోకి వస్తుంది, అక్కడ ఎంత నిధులు ఉన్నాయో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిని అనటం లేదు, మంచి వాళ్ళు ఇవాళ యువకులు కూడా వస్తున్నారు, సేవ చేయాలి. యువకుడు ఉన్నాడు, ఆయన కష్టపడితే చేస్తామని వస్తాడు, ఆయన కూడా చేయొద్దంటే ఆయన కూడా నేను జనరలైజ్ చేయడం లేదు, జనరలైజ్ చేయడం. కానీ మోర్ దెన్ 50% చాలా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినారు. ఇప్పుడు నిధులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు దాన్ని మొత్తం గడబడి చేద్దామన్న పరిస్థితిలో ఉంది. ప్రజలు తెలిసింది, ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ పద్ధతి ఏంటి, నా ఫండ్స్ ఏంటి, నాకు అలాట్ చేయలేదు, పలానా ఎమ్మెల్యేకి అలాట్ చేసినారు, ఈ వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. కానీ అసలు ప్రజలకు ఏం కావాలి. ఉదాహరణకు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కరువుది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను. సెప్టెంబరు ఆగస్టులోనే కరువు చేయాలి కానొచ్చినాయి రాష్ట్రంలో. నీ దగ్గర ఇంత డబ్బుని ఒక 500-600 కోట్లు పెట్టి పనులు చేయాలి. ఇవాళ మహబూబ్ నగర్లో సగం ఊర్లు ఖాళీ అయిపోయినాయి, అందరు బస్సులకి బాంబు అయిపోయినారు. కేంద్ర ప్రభుత్వం బృందం రావాలా, వాళ్ళు వచ్చినప్పుడు మన ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద పడాలా. నాకు చాలా బాధ అనిపించింది. నా కేంద్ర ప్రభుత్వం అధికారుల కాళ్ళ మీద పడి అయ్యా నీళ్ళు ఇప్పియండి అంటే ఎంచుకున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? వాటర్ గ్రిడ్ వచ్చేది వస్తుందా, మరి తర్వాత ఒక 400-500 కోట్లు ఖర్చు పెట్టి వర్క్లు ఎందుకు స్టార్ట్ చేయలేదు? మేము కలెక్టర్లకు రాసినాం, మహబూబ్నగర్ కలెక్టర్కు నువ్వేం చేస్తున్నావు అసలు, ఇగో ఇంత ప్రజలంతా వెళ్ళిపోతుంటే ఏంటంటే ఎవరు పట్టించుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు, అమర్నాథ్ బాబు గారు థ్యాంక్ యూ, ఫస్ట్ నేను చెప్పింది శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్, విక్రమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అయితే కేంద్రం నిధులను నేరుగా పంచాయతీలకు ఇస్తే ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అని టీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది. అయితే సర్పంచ్లే ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్మన్ల ఎన్నికలు కూడా అంటే డైరెక్ట్గా ఎలక్షన్లు జరిగితే మంచిది అన్న ఒక అభిప్రాయం లోక్సత్తా వ్యక్తం చేస్తోంది. అయితే ఎప్పుడైతే పార్టీలకు అతీతంగా గ్రామ సభలు జరుగుతాయో నిర్వహించబడతాయో వారి అవసరాలేంటి వారి కష్టాలేంటి అన్నది గ్రామాలకే తెలుస్తుంది. వారి చేతిలోనే అధికారాలు ఉండి వారి చేతిలోనే డబ్బు కూడా ఉంటే వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని ఏ అవసరానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఆ అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీలకి అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభ రెడ్డి గారు కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఉద్దేశాలు బాగున్నా సరే ఇంప్లిమెంటేషన్ వ్యవస్థ అన్నది ఖచ్చితంగా జరగటం లేదు. పై స్థాయిలో డబ్బు ఖర్చు పెడితే అందుకు గ్రామ పంచాయతీలు ఖర్చు పెట్టడం వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ఏ రూపాయి ఖర్చు పెట్టినా చిత్తశుద్ధితో చేసి ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భారత్ టుడే. రేపటి న్యూస్ ట్రాక్లో మళ్ళీ కలుద్దాం. జై భారత్.